సంక్షేమ పథకాలు రెండు రాష్ట్రాల్లో పార్టీలకు ఆయువుపట్టుగా మారాయి. అదే సమయంలో ప్రజలకి ఎంతో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తిండికి కష్టపడేవాళ్లు మనకు ఎక్కడా కనిపించడం లేదంటే ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్సే కారణం. ఏపీలో ఇలాంటి స్కీమ్స్ అమల్లో కీలకంగా మారింది వాలంటీర్ వ్యవస్థ. సంక్షేమ పాలనలో పథకాలను అమలు చేసే వ్యవస్థ కావాలి. ఆ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే యంత్రాంగం కావాలి. సీఎంగా మొదటి సంతకం పెన్షన్ పైనే పెట్టిన జగన్ తాను అమలు చేసే పథకాలు జనానికి సవ్యంగా అందే వ్యవస్థ కావాలి అనుకున్నారు. అలా తయారైందే వాలంటీర్ వ్యవస్థ. అయితే ఇప్పుడు ఆ వ్యవస్థ ఏర్పాటైన 4 ఏళ్ల తర్వాత దానిపై పెద్ద చర్చ మొదలైంది. ఏపీ పాలనలో వాలంటీర్ వ్యవస్థ ప్రాధాన్యత ఏంటి? వాలంటీర్ల సేవలు పథకాలమల్లో ఎందుకు కీలకమయ్యాయి? దేశంలోనే ఎక్కడా లేని ఈ వ్యవస్థ ఏపీలో ఎలా సక్సెస్ అయింది? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. దేశంలోనే తొలిసారిగా వాలంటీర్ వ్యవస్థ ఏపీలోనే ఏర్పాటైంది. 2019 మే 30న అధికారంలోకి వచ్చిన జగన్ అదే ఏడాది ఆగస్టు 15న వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పల్లెల్లో ప్రతి 50 ఇళ్లకొకరు, పట్టణాల్లో 50 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వాలంటీర్లకు స్వయంగా జగన్ దిశానిర్దేశం చేశారు. ఇది సేవ లాంటిదని, ఈ పని చేస్తూనే వేరే ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చని, సర్టిఫికెట్ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత కూడా ఇస్తామని ఆ రోజు జగన్ వారికి చెప్పారు. ఆ రోజు నుండి వాలంటీర్ల ప్రాధాన్యత పరిపాలనా పరంగా బాగా పెరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద పెద్ద చర్చే నడుస్తోంది. అలాగని ఏ పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని డిమాండ్ చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి సంక్షేమ పథకాలు చేర్చడంలో వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. దీన్నెవరూ కాదనలేరు. దేశంలోనే మరే రాష్ట్రంలోనూ ఇంత పటిష్టమైన వాలంటరీ వ్యవస్థ లేదు. తమిళనాడు, కేరళ లాంటి చోట అధికార పార్టీలు ఇలాంటి ప్రయత్నాలు చేసినా 100% క్లిక్ అవ్వలేదు. అసలు సాధారణ ప్రజానికానికి కూడా ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉందని, దీనిలా డోర్ టు డోర్ సంక్షేమానికి వినియోగించొచ్చని ఎప్పుడూ ఊహించలేదు. అంతగా ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఫలితాన్నిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,62,483 మంది సేవకులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో 53% మంది మహిళా వాలంటీర్లే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు మొదలుపెట్టిన జగన్ వృద్ధాప్య పింఛన్పై తొలి సంతకం చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరిట ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తోంది. 2023 జనవరి 1 నుంచి ఈ పింఛన్ 2,750కి చేరింది. ఇప్పుడు ప్రభుత్వం 63,33,000 మందికి పైగా పింఛన్ ఇస్తోంది. ఇందుకోసం ఏటా 22,000 కోట్లు వెచ్చిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్లకి 62,000 కోట్లు ఖర్చు చేసింది. ఇన్ని లక్షల మందికి కూడా పింఛన్లను డోర్ డెలివరీ చేస్తోంది సర్కార్. ఈ ఫీట్ సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. ఇంత భారీ పథకం చిన్న సమస్య కూడా రాకుండా అమలవుతోందంటే దాని వెనక ఉన్నది ప్రభుత్వ సంకల్పం. క్షేత్రస్థాయిలో అమలు చేసే వాలంటీర్లు మాత్రమే. 2019 నుండి 2023 వరకు ఈ 4 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా కష్టకాలం. అయినా ఏ పథకం ఆగలేదు. ఎంత కష్టమైనా ప్రభుత్వం వెనుకడుగేయలేదు. కోవిడ్ మహమ్మారి కమ్ముకున్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగించింది. ఈ 4 ఏళ్లలో 98%కు పైగా హామీలు అమలు చేశామంటోంది సర్కార్. విపత్తు కాలంలో పథకాల అమల్లో అత్యంత కీలకంగా మారారు వాలంటీర్లు. హామీలివ్వడం తేలికే, వాటిని అమలు చేయడమే కష్టం. ప్రభుత్వాలు చాలా పథకాలు ప్రకటిస్తాయి, వేదికల మీద ఘనంగా చెప్పుకుంటాయి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తాయి. వాటిలో సగం కూడా పట్టాలెక్కకుండానే మరుగున పడిపోతాయి. మరికొన్ని అమల్లో వైఫల్యాలతో జనానికి అందకుండా పోతాయి. కింది స్థాయి వరకు అమలైతే స్కీములు జనానికి చేరువు కావడం అంత తేలిక కాదు. సిబ్బంది సహకారం లేకుండా, వాళ్లు చిత్తశుద్ధితో పనిచేయకుండా ప్రభుత్వ పథకాల అమలు అసాధ్యం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 98%కి పైగా హామీలు అమలు చేశామని ధీమాగా చెప్పగలుగుతోంది అంటే ఇందులో వాలంటీర్ల శ్రమ విస్మరించలేనిది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని పథకాలను ప్రకటించారు. ఇప్పుడు ఏపీలో 30కి పైగా వెల్ఫేర్ స్కీములు అమలవుతున్నాయి. ఏ పథకమైనా వాటికవే లబ్ధిదారులకు చేరవు. లబ్ధిదారులకు వాటిని అందుకునే పరిజ్ఞానం కూడా ఉండదు. వాటిని ప్రభుత్వం నుండి ప్రజలకు చేర్చే సంధానకర్తలు కావాలి. ఇందులో భాగంగా మొదటి లబ్ధిదారులను గుర్తించాలి. ఆ తర్వాత అవసరమైన అప్లికేషన్ లాంటి ఫార్మాలిటీలు పూర్తి చేయాలి.
మంజూరైన పథకాన్ని జనానికి అందించాలి. దీనికి మానవీయ కోణం కూడా ఉండాలి. పథకం తీరును బట్టి నిరంతరం లబ్ధిదారులను కలుస్తూ వాటి ఫలితాలను అందించాలి. ఈ విషయంలో ఏపీ సర్కారు మరే రాష్ట్రం సాధించలేని ఘనత సాధించింది. గతంలో చిన్న పని కావాలన్నా జనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సొచ్చేది. పనులు మానుకొని కాళ్లరిగేలా తిరిగినా బతిమిలాడుకున్నా పనులయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 3,10,000 కోట్లకు పైగా ఖర్చు చేయగలిగింది అంటే అందులో 2,16,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయగలిగింది అంటే దీని వెనక వాలంటీర్ల కృషి చాలా ఉంది. ఎక్కడో రాష్ట్ర రాజధానిలో ఉండే పాలన, ఎమ్మెల్యేలు ఎంపీల చేతిలో నిర్ణయాధికారాలు, నిరంకుశంగా వ్యవహరించే అధికారులు, ఇలాంటివన్నీ చూసిన ప్రజలు దశాబ్దాలుగా విసిగి వేసారిపోయారు. ఇలాంటి సమయంలోనే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మొదలైంది. ప్రజలందరికీ ప్రభుత్వం చేరువయ్యేలా గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. 1 కాదు 2 కాదు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 దాకా సేవలు ఇక్కడే అందుతున్నాయి. ఇలాంటి సౌలభ్యం దేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనే లేదు. ఆర్డీఓకో జిల్లా కలెక్టర్కో అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సొంత ఊర్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. జనాల సమయం, డబ్బు ఆదా అవుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా గౌరవప్రదంగా ప్రభుత్వం నుండి సేవలు అందుకుంటున్నారు. ఇప్పుడు పింఛన్ నుంచి ఇంటి పట్టాల దాకా పథకమేదైనా సరే అర్హత ఉంటే చాలు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ లెక్కన 2.5 లక్షలకు పైగా వాలంటీర్లు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారారు. విపత్తులు సంభవించినప్పుడు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ సమాజ సేవ చేశారు వాలంటీర్లు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు, ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక వారధిగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాలంటీర్ల సేవలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ఏపీ వచ్చి వాలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో వాలంటీర్ వ్యవస్థ ఉందిగా మేమెందుకు అనుకుంటూ స్థానిక వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా అనుకున్నారంటే ఆ వ్యవస్థ ఏపీ పాలనలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అంటారు మహాత్మా గాంధీ. దేశంలో నగరాలు వెలిగిపోతున్నాయి. సౌకర్యాలన్నీ నగరాలు, పట్టణ ప్రజానికానికి అందుతూ ఉంటాయి. కానీ పల్లెల్లో ఉన్న మట్టి మనుషులను, బడుగు జీవులను పట్టించుకునేవారే కనిపించరు. పల్లెల్లో అటు సౌకర్యాలు ఉండవు, అటు పాలనాపరమైన పనులకు అనేక అడ్డంకులు. సంక్షేమ పథకాల అమలు విషయం వివక్ష. ఈ ధోరణికి చెక్ పెట్టాయి గ్రామ వార్డు సచివాలయాలు. ప్రతి గ్రామ వార్డు సచివాలయాలే కేంద్రంగా ఉద్యోగులు, వాలంటీర్లు పనిచేస్తున్నాయి. వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లకెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరించి సచివాలయానికి అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పథకాల అమలు కోసం పనిచేస్తున్నారు. స్వయంగా ప్రధాని కూడా ఈ వ్యవస్థను ప్రశంసించినా, ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేసినా అదంత తేలిగ్గా జరిగిన పని కాదిది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది గ్రామ వార్డు సచివాలయాలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన ఓ వంతెనలాగా మారాయి. ప్రభుత్వ పథకాలమల్లో కీలకంగా మారిపోయాయి. వందలాది ప్రభుత్వ సేవల్ని అతి తక్కువ సమయంలోనే అందుబాటులోకి తెస్తున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు, డిమాండ్లను బట్టి దాదాపు 500 రకాల సేవలు ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి. అవినీతి, వివక్ష, రాజకీయ ప్రమేయం లేకుండా పేదరిక నిర్మూలన కోసం గ్రామ వార్డు సచివాలయాలు మార్పుకు శ్రీకారం చుట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మరింత ముందడుగేయాలి, ప్రభుత్వాల సపోర్టు లేకుండా నిలదొక్కుకోవాలి. ఇది స్వతంత్ర భారతానికి దశాబ్దాల లక్ష్యం. కానీ ఆ లోపు ఏ ఆధారం లేని ప్రజలు ఏం కావాలి? రోజంతా రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు, రోజంతా పనిచేసి కూడా పస్తులుండే బడుగు జీవులు, వృద్ధాప్యంలో ఏ ఆధారం లేని వృద్ధులు, అప్పుల పాలై ఉరికొయ్యకు వేలాడే రైతులు, వ్యవసాయానికి పెట్టుబడి లేక దిక్కులు చూసే నిస్సహాయులు, బిడ్డల్ని చదివించుకోలేని తల్లిదండ్రులు, అంగవైకల్యం శాపంగా మారిన దీనులు, ఒక్కరా ఇద్దరా కోట్లాది జనానికి ఓ భరోసా కావాలి, ఓ చేయూత రావాలి. వాళ్ల బతుకులు మెరుగుపరచడానికి సంక్షేమ పథకాలు కావాలి. ఈ పథకాలను చిత్తశుద్ధితో అమలు చెయ్యాలి. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా షెల్టర్లు, ఫుడ్ కూపన్లు ఇస్తారు, గౌరవంగా బతికే అవకాశం కల్పిస్తారు. అలాంటప్పుడు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ మాత్రం పథకాలు, వాటిని అమలు చేసే వ్యవస్థ అవసరం కాదా? ఇప్పుడు ఏపీలో అమలవుతున్న పథకాలు
వాటిని జనానికి చేరువ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నది ఇదే కదా. గతంలో పింఛన్ కావాలంటే వారం 10 రోజులు ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన పనే లేదు. తూర్పున సూర్యుడు రాకముందే ఆదివారమైనా, పండగైనా, సెలవు రోజైనా, వర్షం పడుతున్నా, అవాంతరాలు ఎన్ని ఎదురైనా లెక్క చేయకుండా ప్రతి నెల 1వ తారీఖునే వాలంటీర్లు తలుపు కొట్టి మరీ పింఛనిస్తున్నారంటే అది మామూలు విషయమా? ఇది ముందు చూపు, దార్శనికత, మానవీయ పాలనే కదా. జగన్ పాలనకు 4 ఏళ్లు దాటిందే. 30కి పైగా పథకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రతి పథకానికి ఓ విశిష్టత ఉంది. కేజీ నుంచి పీజీ దాకా విద్యార్థులకు పథకాలున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు చెందిన వారితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థిక నష్టాల నుంచి బయటపడేసి వారి అభివృద్ధికి బాటలేస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క పథకం కూడా దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే చేరాలి. ఈ లక్ష్యంతోనే గ్రామ వార్డు సచివాలయాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఈ మహాయజ్ఞానికి వాలంటీర్లే కీలకం. గ్రామ వార్డు సచివాలయాల కారణంగా లక్షలాది మందికి ఉద్యోగాలు లభించడం ఒక ఎత్తైతే, వేలాది సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే పాలన వెళ్లిపోతోంది. పనులు తొందరగా, సులువుగా కళ్ల ముందే అయిపోతున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా ప్రజలకు కావాల్సింది ఇదే కదా. ఈ రోజు అధికార పార్టీయే కాకుండా మిగిలిన పార్టీలు కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నాయంటే జనంలో ఈ వ్యవస్థ ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో ప్రతి గ్రామంలో దాదాపు 80% మంది ఏదో ఓ పథకానికి లబ్ధిదారులే. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, వాహనమిత్ర, వృద్ధాప్య పింఛన్లు, రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెనతో పాటు కుల వృత్తులు, డ్వాక్రా మహిళలు, యువతకు సంబంధించిన అనేక పథకాలు అమలవుతున్నాయి. ఏటా ఓ క్యాలెండర్ ప్రకారం ఈ పథకాలను అమలు చేస్తూ పోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకాలన్నీ జనానికి ప్రత్యక్షంగా మేలు చేసేవే. అభివృద్ధి పేరుతో అర్థం కాని మాటలు చెప్పడం కాకుండా డైరెక్ట్ గా జనానికి ఆర్థికంగా భరోసా ఇస్తున్నాయి. ఈ పథకాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే ఎలా ఉంటాయో ఊహించండి. వీటిని ప్రవేశపెట్టిన వాళ్లు కూడా ఎందుకు తెచ్చామా అని బాధపడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమస్య లేకుండా వాలంటీర్లు పథకాలు అందించడంలో, దరఖాస్తులు నింపడంలోనూ, అర్హుల ఎంపికలోనూ అత్యంత కీలకంగా మారిపోయారు. తమ చేతిలోని సెల్ ఫోన్లతో లబ్ధిదారులకు కావలసిన అన్ని వివరాలను ఇట్టే తీర్చే కల్పతరువులా మారిపోయారు వాలంటీర్లు. ఏ పథకానికైనా అర్హుల ఎంపిక అంత తేలికైన విషయం కాదు. మీ వాళ్లు కాబట్టి మీరిచ్చుకున్నారన్న కామెంట్లు చాలా సర్వసాధారణం. అధికార పార్టీ కార్యకర్తలకే పథకాలు అందుతాయని అనేక విమర్శలు ఇన్నేళ్లు వింటూ వచ్చాం. కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనుకున్నప్పుడు వాళ్ల ఎంపికకు చిత్తశుద్ధితో పనిచేసే వ్యవస్థ కావాలి. పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా, పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ఆటో, టాక్సీ డ్రైవర్లతో పాటు మత్స్యకారులు, చేనేతలు, నాయి బ్రాహ్మణులు, రజకులు, ఒక్కరా ఇద్దరా ఇన్ని వర్గాలకు చెందిన వారికి పథకాలు అందుతున్నాయి. తమకు కేటాయించిన ఇళ్లలో జనం ఏ పథకాలకు అర్హులో గుర్తించి రాజకీయాలకు అతీతంగా వాటిని అందేలా చేయడమే వాలంటీర్ల ఘనత. మామూలు రోజుల్లోనే కాదు, సంక్షోభ సమయాల్లో, విపత్తుల్లో కూడా వాలంటీర్ల సేవలు సామాన్యమైనవి కావు. కరోనా కష్టకాలంలో వాలంటీర్ల సేవలు మర్చిపోతే ఎలా? వరదల సమయంలో వాలంటీర్ల సాహసాలు గుర్తు చేసుకోకపోతే ఎలా? గ్రామ సచివాలయ వేదికగా 540కి పైగా సేవలు అందుతున్నాయి. వాటిలో వాలంటీర్ల పాత్ర చాలా పెద్దది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 26 డీబీటీ స్కీముల్లో వాలంటీర్లది మరింత కీలక పాత్ర. 2,20,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బును ప్రభుత్వం ఏ అక్రమాలు లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయగలిగిందంటే కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చింది అంటే అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఘనతే. నాణానికి అటు ఇటు ఉన్నట్టే ఏ వ్యవస్థలో అయినా కొన్ని సమస్యలుంటాయి. 2 లక్షల మందికి పైగా పనిచేస్తున్న ఉద్యోగుల వ్యవస్థలో అక్కడక్కడా సమస్యలు సహజమే. 2.5 లక్షల మంది ఉన్న చోట 1-6 సమస్యలు ఎదురవడం పెద్ద విషయం కాదు. వాటి ఆధారంగా మొత్తం వాలంటీర్ వ్యవస్థే వృధా అని చెప్పలేం. కాకపోతే వాలంటీర్స్ ను ఓటు బ్యాంకు పాలిటిక్స్ కాకుండా పాజిటివ్ గా వాడుకోవాలి. మంచికి వాడుకుంటే ఆ వ్యవస్థను మించిందే లేదు. సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో తమకున్న అవకాశాలను కొందరు దుర్వినియోగం చేసి ఉండొచ్చు. వీటి ఆధారంగా మొత్తం వ్యవస్థను జడ్జ్ చేయడం సరైంది కాదు. నిజానికి వాలంటీర్ వ్యవస్థ మొదలైన కొత్తలోనే విపక్షాలు విమర్శలు గుప్పించాయి. వాలంటీర్లు వచ్చి ఎవరూ లేని సమయంలో డోర్లు కొడతారంటూ చంద్రబాబు కామెంట్ చేశారు. ఆ తర్వాత కూడా విపక్ష నేతలు అనేక సార్లు వాలంటీర్లపై విమర్శలు చేశారు.
ఇక స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో వాలంటీర్లను ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉండాలన్న ఈసీ ఆదేశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. గ్రామాన జనాలకు చేరువైన వాలంటీర్ వ్యవస్థ రాజకీయంగా అధికార పక్షానికి ప్రయోజనకరంగా, తమకు ఇబ్బందికరంగా తయారైందన్న భావన ప్రతిపక్ష పార్టీలో ఉంది. ఆ ధోరణిలోంచే విమర్శలు వచ్చుండొచ్చు. కానీ ఒకటి ఆరా సమస్యలున్నా ఈ వ్యవస్థ ఎలాంటి మార్పు తెచ్చిందో ప్రజలకు నిజాలు తెలుసు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. సహజంగా ఏదైనా పథకం కావాలన్నా లబ్ధిదారుల అర్హతను చెక్ చేయాల్సి ఉంటుంది. దానికోసం 6 పాయింట్ వెరిఫికేషన్ ఉంటుంది. పేరు, ఆధార్, ఆదాయం, కులం, వారికున్న భూమి లాంటి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. పథకాలు దుర్వినియోగం కాకూడదన్నా, అర్హులకు అందాలన్నా ఈ అంశాలు తెలియడం చాలా కీలకం. ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా ఇది మామూలు విషయమే. కానీ ఇలా పథకాల కోసం వివరాలు తీసుకోవడాన్ని విమర్శించడం ఇప్పుడు కనిపిస్తున్న అంశం. నిజానికి తాము తీసుకునేది చాలా ప్రాథమిక సమాచారం మాత్రమేనని, బ్యాంకుల లోన్లకు, క్రెడిట్ కార్డులకు తీసుకునే సమాచారం కంటే ఇది తక్కువే అనేది వాలంటీర్ల వాదన. నిజానికి గత ప్రభుత్వాల కాలంలో కూడా వాలంటీర్ల లాంటి వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. ప్రతి 50 మందికి సేవామిత్రం తీసుకురావాలని చివర్లో ప్రయత్నించినా అది వీలు కాలేదు. అప్పటికే ఉన్న కమిటీలపై కూడా ఆరోపణలొచ్చాయి. ఒక పార్టీ వారికే ఇస్తున్నారని, భారీగా లంచాలు తీసుకున్నారన్న అపవాదు కూడా వచ్చింది. ఇప్పటి వాలంటీర్ వ్యవస్థపై అవినీతి ఆరోపణలు లేవు, కానీ అక్కడక్కడ వాలంటీర్లపై వ్యక్తిగత ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. వ్యవస్థ ఏర్పాటులో, దాని మూలంలోనే లోపముంటే అది పెద్ద సమస్య. కానీ ఆ వ్యవస్థలో కొందరు వ్యక్తులతో ఇబ్బందుంటే కట్టడి చేయడం తేలిక. అందుకే వాలంటీర్ వ్యవస్థ నిలదొక్కుంది. ప్రభుత్వ పథకాల అమల్లో కీలకమైంది. ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలు అందించడమే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు లక్ష్యం. పథకం అమలు వెనుకున్న ప్రాథమిక ఆలోచన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపడమే. 72 గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలున్నాయి. అనుసంధానంగా వాలంటీర్లున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి నెలకు 5,000 భత్యం లభిస్తోంది. నిజానికి వాళ్లు చేస్తున్న సేవలకు ఇస్తున్నది తక్కువ మొత్తమే. అందుకే వాలంటీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి, ఆర్గనైజ్డ్ చేయాలి. ఇప్పుడిస్తున్న 5,000 రూపాయలను రెట్టింపు చేసి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు పక్కన పెడితే వాలంటీర్ వ్యవస్థ మాత్రం అద్భుతమైన ఆలోచన అనడంలో సందేహం లేదు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశాయన్నది వాస్తవం. గ్రామీణ జనం మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. అందుకే వాలంటీర్ల వ్యవస్థ ప్రజలను ఆకట్టుకుంది. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా, ఏ వివక్ష లేకుండా ప్రజలందరికీ సమానంగా పథకాలు అందడానికి వాలంటీర్ వ్యవస్థ విజయవంతంగా పనిచేయడాన్ని ప్రపంచమంతా చూసింది. వాలంటీర్ల రిక్రూట్మెంట్ పూర్తి పారదర్శకంగా జరగడంతో పాటు పని బాధ్యతలు, పరిధి చాలా స్పష్టంగా ఉంది. దీనివల్ల ప్రతి వాలంటీర్లకు చేయాల్సిన తమ పనిపై స్పష్టతతో పాటు తమ లిమిటేషన్లపై కూడా క్లారిటీ ఉంది. దీనివల్ల బాధ్యతాయుతంగా పనిచేయడానికి, జవాబుదారీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసి కొనసాగించాలి. ప్రజలకు సంక్షేమ పథకాలను గౌరవప్రదంగా అందించాలి. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే పరిస్థితి మళ్లీ రాకూడదు. అదే సమయంలో ఏ వ్యవస్థలో అయినా దుర్వినియోగం చేసే వాళ్లుంటారు. అలాంటి వాళ్లను కట్టడి చేస్తే వాలంటీర్ వ్యవస్థ సంక్షేమానికి చాలా ఉపయోగపడుతుంది. అంతిమంగా ఏ ప్రభుత్వానికైనా జనానికి మేలు చేయడమే లక్ష్యం. ఆ విషయాన్ని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో కూడా చూపే ప్రయత్నం కావాలి. సంక్షేమ పథకాలు ప్రకటించడంతో ఆగకుండా వాటి అమలుకు అవసరమైన ఏర్పాటు చేయడం, అందులో వాలంటీర్లు కీలకంగా మారడమే ఇప్పుడు రాజకీయంగా ఈ వ్యవస్థ చర్చనీయాంశంగా మారడానికి కారణం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.